దేవుని ఘనమైన పరిశుద్ధమైన నామానికి వందనాలు. అలాగే మీ అందరికీ కూడి వచ్చిన మీ అందరికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మానుదిన ప్రార్థన కార్యక్రమాన్ని ప్రతిరోజు వింటూ ఆత్మీయంగా బలపడుతున్న మీకు దేవుడు దీవెనలు కలుగునుగాక. బాగున్నారా? నిన్నటి దినాన పునరుద్ధానపు ఆదివారపు ఆరాధనలకు వెళ్ళారా? దేవుని మందిరాన్ని విడిచిపెట్టొద్దు. దేవుని మందిరాన్ని వెతికితే బాగుంటుంది. మీ కుటుంబాలకు మీకు ఆశీర్వాదం. అర్థమవుతుందా? నిన్నటి దినాన లైవ్లో పంపించిన వాక్యాన్ని కూడా వినండి. మనోహర్ పాపట్ల ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేస్తే మీకు అనుదిన ప్రార్థన డైలీ వస్తుంది. అలాగే లైవ్లో కూడా మీకు వాక్యం అందుతూ ఉంటుంది. ఏది ఏమన్నప్పటికీ పరిస్థితులన్నింటిలో ప్రభువును ముందు పెట్టుకుని ముందుకెళ్ళండి. దేవుని వాక్యం చదువుదాం. కీర్తన గ్రంథం 22వ అధ్యాయము 26వ వచనం. దీనులు భోజనము చేసి తృప్తి పొందెదరు, యెహోవాను వెదుకువారు ఆయనను స్తుతించెదరు. మీ హృదయములు తెప్పరిల్లి నిత్యము బ్రతుకును. చక్కని మాటను వాక్యం రూపంలో మనతో మాట్లాడుతున్నారు. దీనులు భోజనం చేసి తృప్తి పొందేదురు. ఎవరంట? దీనులు. ఎవరైతే దీనులుగా ఉంటారో వాళ్ళు భోజనం చేసి తృప్తి పొందుతారు. చాలామంది భోజనం చేస్తాం కానీ తృప్తి లేదండి రాత్రంతా అని ఏవేవో చెప్తూ ఉంటారు. కానీ ఎవరు తృప్తి పొందుతారని చెప్తుంది వాక్యం? నువ్వు దీనుడిగా ఉంటే నువ్వు భోజనం చేసి తృప్తి పొందుతావు. నువ్వు దేవుని దగ్గర నువ్వు దీనుడిగా ఉండాలి. దీనుడిగా లేకుండా అహంకారిగా, గర్విష్ఠుగా, నాకేంట్లే నాకుందలే అనే పరిస్థితి నీకు ఉండకూడదు. దీనుడిగా ఉండి భోజనం చేయి, తృప్తి పొందుతాం. దీనుడిగా లేకపోతే తృప్తి పొందలేము. అలాగే కింద అంటాడు, యెహోవాను వెదుకువారు ఆయనను స్తుతించెదరు. వెతికే వాళ్ళే దేవుని స్తుతిస్తారు. దేవుని వెతకని వాళ్ళు ఏం స్తుతిస్తారు? చూడండి, యేసు ప్రభు వారు పుట్టారు అనగానే జ్ఞానులు వెతికారు, స్తుతించారు. గొర్రెల కాపర్లు వెతికారు, స్తుతించారు. ఈరోజు నువ్వు వెతకకుండా నేను స్తుతిస్తున్నానంటే ఎలా? నువ్వు వెతకాలి. దేవుణ్ణి వెతికితే దేవుణ్ణి స్తుతిస్తావు. ఆరాధన దేవుని మందిరానికి వెళ్ళి వెతికితే ఆ రోజు సంఘంతో కలిసి స్తుతిస్తాం. కనుక దేవుణ్ణి వెతకటం నేర్చుకో. వెతికిన వారు ఏం చేస్తారంటే ఆయన్ని స్తుతించెదరు. వెతకని వారు స్తుతిరా బాబు అంటే ఏమో అని అంటారు. ఎందుకంటే ఆడు వెతకట్లా దేవుణ్ణి వెతికేవారు దేవుణ్ణి స్తుతిస్తారు. మూడో మాట ఏమంటున్నాడు? మీ హృదయములు తెప్పరిల్లి నిత్యము బ్రతుకును. మీ హృదయములు తెప్పరిల్లి ఏమవుతాయి అంట? నిత్యము బ్రతుకును. ఎట్లా? దీనులుగా ఉంటే భోజనం చేసి తృప్తి పొందుతావు. యెహోవాను వెతుకువారు అంటే నువ్వు వెతికేవాడుగా ఉంటే స్తుతిస్తావు. కనుక ఇవి జరిగినప్పుడు మీ హృదయాలు ఎలా ఉంటే తెప్పరిల్లుతాయి, నిత్యము బ్రతుకును. కనుక నీ జీవితంలో ఈ ఉదయం, ఈ సోమవారం నీ కుటుంబం, నీ బిడ్డలు చక్కగా హృదయాలు తెప్పరిల్లినట్టు మీరు బ్రతుకున్నట్లుగా ఉండాలంటే దీనులుగా ఉండండి, దేవుణ్ణి వెతికేవారుగా ఉండండి. అప్పుడు దేవుడు మీ కార్యం చేస్తాడు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, జీవాధిపతి, కనికర సంపన్నుడా, ఈ ఉదయం మమ్మల్ని లేవనెత్తి ఈ రీతిగా ప్రార్థన చేసుకోవడానికి కృపించినందుకు వందనాలు. ఈ మాటలు ఆలకించిన ప్రతి ఒక్కరు కూడా దీనులుగా బ్రతుకున్నట్లు, దీనులుగా ఉండి భోజనం చేసి తృప్తి పొందినట్లుగా సహాయించి గర్వించకుండా, అలాగే యెహోవాను వెతుకువారు స్తుతిస్తారని చెప్పావు. వెతికే మనసు దయచేయండి దేవా. ఇదిగోనైనా అట్టి కృప చేత మా సంఘాలను, కుటుంబాలను, బిడ్డలను దీవించమని ఈ అనుదిన ప్రార్థన ద్వారా నూతన ఆత్మలను,
నూతనమైనటువంటి జీవితాలను దేవ కలిగి ఉండటానికి సహాయించి ఈ చిన్న పరిచర్యను అభివృద్ధి పరచమని యేసుక్రీస్తు నామములో మనలను అడిగి పొందినాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.